క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమిపడిచిన దైవజనులారా, దివ్య సప్రసాద అద్భుతాలు గురువుగా నన్ను, విశ్వాసులుగా మిమ్మల్ని, తోటి గురువులను విశ్వాసములో ఎంతో బలపరుస్తూ ఉన్నాయి. అలాంటి పవిత్రమైన దివ్య సప్రసాద అద్భుతాలలో ఈ అద్భుతము కూడా మహాఘనమైనది ప్రియులారా. ఈ అద్భుతము 1370 సంవత్సరములో స్పానిష్ గ్రామంలో సింబల్లా అనేటటువంటి ఊరిలో దీనిని శాంతిసిమో మిస్టీరియో డుబియో అనగా అత్యంత పవిత్రమైన సందేహాస్పద రహస్యం అనే అద్భుతమని పిలుస్తూ ఉండేవారు పెద్దలు. తల్లి శ్రీసభలు ఈ అద్భుతాన్ని చక్కగా అమర్చారు. ఈ అద్భుతం ఏమిటో చూద్దాం ప్రియులారా. సింబల్లాలోని అవర్ లేడీ ఆఫ్ ప్యూరిఫికేషన్ తల్లి మరియా పవిత్రమైన చర్చిలో విచారణ గురువులైన ఫాదర్ డాన్ టొమాసో గారు ఉండేవారు. ఆయనకి పవిత్ర దివ్య పూజా బలిలో ఈ రొట్టె, ఈ ద్రాక్షరసములో నిజంగానే క్రీస్తు శరీరంగా, క్రీస్తు రక్తంగా ఉంటాయా, లేదా మామూలుగా నా కంటికి కనిపించడం లేదు కదా, ఇది మామూలు రహస్యమే కదా అని అనుకుంటున్నారు. ఆయనకి ఈ సందేహం బలమైనదిగా మారిపోయింది. అనుమానం పెనుభూతం అంటారు. పెనుభూతంగా మారిపోయింది ఈ అనుమానం. ఎంత పెనుభూతంగా మారిపోయిందో. నెలలు గడుస్తున్నాయి, కానీ తన సందేహం అస్సలు తగ్గట్లేదు. విపరీతంగా సందేహం పెరుగుతుంది. అందుకే బలమైన సందేహం లేక పెనుభూతం, అనుమానం, పెనుభూతం అని అంటూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ప్రభువే అతనికి చూపించిన ఒక మార్గం. అది ఆదివారము యథావిధిగా దివ్య పూజా బలిలో సమర్పిస్తూ ఉండగా, ఆ దివ్య పూజా బలిలో నడి పూజలో ఆ పవిత్రమైన అప్పద్రాక్షరసాల మీద క్రీస్తు స్థానములో నిలబడిన ఆ గురువు తన హస్తాలుగా అభిషేకించి, ఇది నా శరీరము అని, ఇది నా రక్తం అని చెప్పినప్పుడు అవి కంటికి కనబడినట్లుగా క్రీస్తు మాంసముగా మారి ఆ మాంసము నుండి రక్తము ధారాళంగా కారిపోయింది ప్రియులారా. ఆ మాంసము నుండి కారిన రక్తం బలిపీఠముపై ఉన్నటువంటి కార్పోరల్, క్రీస్తు దేహమును ఉంచడానికి ఉపయోగించిన ఆ కార్పోరల్ వస్త్రం అంతా నిండిపోయింది పరిశుద్ధ రక్తముతో. ప్రియులారా, ఆ పవిత్రమైన రక్తంతో నిండిన వస్త్రము, ఈ మాంసము ఆ ఫాదర్ గారు చూసి ఆశ్చర్యముతోటి కన్నీరు కార్చడం మొదలుపెట్టారు. ఇన్ని నెలలు నేను అనుమానంతో, పెనుభూతంతో నేను సందేహించాను. నిజంగా క్రీస్తు మాంసము, క్రీస్తు రక్తము, క్రీస్తు ఆత్మ దైవత్వంతో కూడినటువంటి నిజమైన శరీరము, రక్తమని ఆయన కన్నీరు కార్చుచుండగా ఆ చర్చిలో ఉన్న విశ్వాసులందరూ ఆయన కన్నీటిని చూసి దగ్గరకు వెళ్ళి వాళ్ళు కూడా ఈ పవిత్ర అద్భుతము, విశ్వాసులందరూ ఈ అద్భుతాన్ని కల్లారా చూసి సాక్ష్యం ఇచ్చారు ప్రియులారా. ఈ రక్తం అంటుకున్న ఈ పవిత్ర వస్త్రాన్ని ఇప్పటికీ సింబల్లాలోని శాంతామరియా చర్చిలో భద్రపరిచారు ప్రియులారా. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 12వ తారీఖున ఈ అద్భుత వస్త్రాన్ని ఊరంతా ప్రదక్షిణగా తిప్పినప్పుడు ముట్టుకున్న వాళ్ళందరికీ ఎన్నో లక్షల్లో అద్భుతాలు జరిగాయి ప్రియులారా. లక్షల్లో. ఎంత అద్భుతమైన, ఎంత అనుగ్రహమైన అద్భుతము ప్రియులారా. ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థించండి. ఓ తండ్రి, నీ కృప ప్రతి గురువుని కూడా మా సందేహాలన్నీ బలపరుస్తున్న ఈ అద్భుతాల ద్వారా దివ్య పూజాబలను సమర్పించినప్పుడు ఇది నిజమైన క్రీస్తు శరీరం, ఇది నిజమైన క్రీస్తు రక్తం, క్రీస్తు ఆత్మ దైవత్వంలో మేము ఉన్నాము అని ఈ దివ్య పూజాబలిలో పాల్గొంటూ ప్రతి దివ్య పూజాబలిని జత్రోతమ్మ గారికి మీరు
ఇచ్చినటువంటి దర్శనములు ఇచ్చిన ప్రార్థన, ఓ ప్రభువా తండ్రి, ప్రపంచములో సమర్పింపబడు అన్ని దివ్య పూజా బలులతో ఈ దివ్య పూజా బలిని కూడా ఉత్తరీస్తుల ఆత్మల పాప పరిహారార్థమై, ప్రపంచంలో ఉన్న పాపాత్మల పాప పరిహారార్థమై, మా విచారణలో ఉన్న పాప పరిహారార్థమై, మా ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యుల పాప పరిహారార్థమై నీ కుమారుని ప్రశస్త రక్తాన్ని మీకు సమర్పించున్నాము. కావున తండ్రి, ఉత్తరీస్తులాత్మను విడుదల చేయండి, మా పాప నుంచి విడుదల చేయండి అని ప్రార్థించే మనస్తత్వం మాకు అనుగ్రహించండి ప్రభువా. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనల్ని దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.